జిల్లాలో 213% గ్రోత్ ఉంటే నెల్లూరు జిల్లాలో 121% గ్రోత్. అలాగే తీసుకుంటే కోనసీమలో 72%, ఏలూరులో 50% గ్రోత్, కర్నూలులో 50%, గుంటూరులో 44%, ప్రకాశంలో 37%, కాకినాడలో 36.4%, వెస్ట్ గోదావరిలో 36.4%, విజయనగరంలో 28.4%. ఇవన్నీ గ్రోత్ ఇంత ఎక్కువ పెరిగిపోయాయి అన్నమాట. అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో 24.3%, కృష్ణాలో 20%, పల్నాడులో 6.7%, అన్నమయ్యలో 5.9%, తిరుపతిలో 1.3%. ఇలా 16 డిస్ట్రిక్ట్స్లో దారుణంగా వీటి గంజాయి, డ్రగ్స్, మద్యము ఎంత దారుణంగా పెరిగిపోయాయని మీరిచ్చిన రిపోర్ట్లో ఉందంటే ఈ రాష్ట్రంలో మరి నేరాలు జరగక ఏం జరుగుతుంది? వీటిని అరికట్టడంలో మీరు విఫలమవడం వలన వీటికి బానిసయ్యి మహిళల మీద, ప్రజల